యా 3 రోజుల నుంచి చూసుకుంటే మార్కెట్ అయితే నష్టాల్లో ఉంది. కానీ ఈరోజు మాత్రం మార్కెట్ మంచి పాజిటివ్ మూమెంట్ అయితే కనిపించింది. ముఖ్యంగా రియాలిటీ అండ్ ఫార్మాకి సంబంధించిన సెక్టార్లో మంచి మూమెంట్ కనపరచడంతో మార్కెట్ అయితే మ్యాక్సిమం అంతా పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. అన్ని సెక్టార్లో కూడా మంచి మూమెంటం అయితే చూడొచ్చు. ముఖ్యంగా సెన్సెక్స్ వచ్చేసి 446 పాయింట్లు పెరిగి 81,337 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 24,821 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 137 పాయింట్లు అయితే పెరిగి 56,222 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు చూసుకున్న ఇంచుమించు 1% అయితే పెరగడం జరిగింది. ఈరోజు మార్కెట్ అయితే ముఖ్యంగా మెటల్ అండ్ ఫార్మాకి సంబంధించిన సెక్టార్లో అయితే మంచి బయింగ్ కనిపించడంతో మార్కెట్ పాజిటివ్లోకి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ చూసుకుంటే 1.6% అయితే పెరిగింది. ఫార్మా చూసుకుంటే 1.37% పెరిగింది. హెల్త్ కేర్ చూసుకున్న 1.26%. అన్ని సెక్టార్లు కూడా ఈరోజు మ్యాక్సిమం పాజిటివ్లోనే కనబడడం జరిగింది. మంచి మూమెంటం అయితే ఉన్నాయి. అయితే ఈ వీక్లో మనం లెవెల్స్ ఎలా ఉంటాయి, మనకు లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ రవి గారు. సార్ ఓవరాల్గా మీరు అంటే 2 వీక్స్ నుంచి మాకు మీరు బిజీ ఉండడంతో లెవెల్స్ అయితే మిస్ అయినాయి. ఈ వీక్ ఆరోగ్యం బాగాలేదు. ఓకే సార్, ఈ వీక్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? ముందుగా జీ ప్రేక్షకులకు నమస్కారం. రవి, ఈ వీక్ లెవెల్స్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఎందుకంటే యాక్చువల్ గా వచ్చి నిన్న కానీ మనం లెవెల్స్ ఇచ్చుంటే ఈ రోజు మార్కెట్ జనరల్ గా ఒక 200-300 పాయింట్స్ మన జీ ప్రేక్షకులు ప్రాఫిట్ చేసేవాళ్ళు. ఓకే ఓకే, ఇప్పుడు జరిగిపోయింది. అనదర్ 3 days ఉంది. ఈ 3 days ఏం చేయబోతారు అనేదే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మార్కెట్ వచ్చి ఈ రోజు చూడండి 24,598 మనకి లో వచ్చింది. అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ తీసుకునింది. బట్ ఈ పుల్ బ్యాక్ వచ్చి లెవెల్స్ మళ్ళీ వస్తున్నాను ఇది కంప్లీట్ చేసేసి ఇది చెప్పిన తర్వాత లెవెల్స్ వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ఈ పుల్ బ్యాక్ ఇప్పుడు యాక్చువల్గా వచ్చి మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ ఫామ్ అయింది. ఓకే, ఈ పుల్ బ్యాక్ ఇప్పుడు ఈ రోజు తీసుకునింది. ఇది సస్టైన్ అవుద్దా లేదా అనే దానికి 25,100 పైన మార్కెట్ క్లోజ్ అవునంత వరకు మార్కెట్ వచ్చి కొద్దిగా కాషియస్ గానే ఉండాలి. ఓకే, 25,100 పైన క్లోజ్ అవనంత వరకు మార్కెట్ కాషియస్ గా ఉండాలి. ఎందుకంటే లేదంటే మళ్ళీ కూడా మనకి ఒక డౌన్ చూడడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పటి 24,822 25,100 వరకు జాగ్రత్తగా ఉండాలంట. అవును, 25,100 పైన కానీ క్లోజ్ అయిపోయిందంటే మార్కెట్ ఓకే మళ్ళీ పాజిటివ్, టోటల్ గా పాజిటివ్ కి వెళ్ళిపోతుంది. ఓకే, మనం వచ్చి భయపడాల్సిన పని ఉండదు. ఇప్పుడు వచ్చి కొద్దిగా మనం కాషియస్ గానే ఉండాలి ఈ లెవెల్లో. ఓకే, ఇప్పుడు ఈ వీక్ లెవెల్స్ చెప్తాము వినండి. ఓకే, ఇప్పుడు మనకి ఈ వీక్ వచ్చి 24,950 పైన. జస్ట్ మినిట్, ఒక్క నిమిషం ఉండండి. యా, మనకి ఈ వీక్ లెవెల్స్ వచ్చి 24,925 పైన ఒక 1 hour కానీ ట్రేడ్ అయిందంటే మనం లెవెల్స్ అప్ సైడ్ వచ్చి చూడడానికి చూసే లెవెల్స్ వచ్చి 24,972, 25,076, 25,140, 25,244. ఇది అప్ సైడ్. సపోజ్ డౌన్ సైడ్ ఇప్పుడు నిన్న ఆల్రెడీ 24,750 బిలో 1 hour క్లోజ్ అయింది కాబట్టి డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తున్నాను ఇదే కండిషనే. 24,750 కింద ఒక 1 hour కానీ మార్కెట్ ట్రేడ్ అయిందంటే మళ్ళీ డౌన్ ట్రెండ్ డౌన్ లో వచ్చి 24,701, 24,597, 24,533, 24,429 ఈ లెవెల్స్ చూడడానికి అవకాశం ఉంది. ఓకే, ఫైనల్ గా ఒక మరీ డ్రాస్టిక్ లో వస్తే 24,209 వస్తుంది. అదే అప్ సైడ్ కూడా మనకి మరీ ఓవర్ అప్ సైడ్ గా ఉంటే 25,464 దాకా చూడడానికి అవకాశం ఉంది ఈ వీక్. ఇది వచ్చి నిఫ్టీ. ఓకే, సెన్సెక్స్ సార్? ఇప్పుడు సెన్సెక్స్ కూడా వచ్చి మనకి 81,750 పైన
మనకి 1 అవర్ కానీ క్లోజ్ అయిందంటే క్లోజ్ అయ్యి ట్రేడ్ అయిందంటే 81,892, 82,220, 82,422 అండ్ 82,750 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేలాగా డౌన్ సైడ్ 81,175 కింద ఒక 1 అవర్ కానీ ట్రేడ్ అయిందంటే డౌన్ సైడ్ వచ్చి 81,033, 80,706, 80,503, ఓకే 80,175. ఓకే ఈ లెవెల్స్ చూడడానికి కూడా డౌన్ సైడ్ ఇంకా మరీ డ్రాస్టిక్ లో అంటే 79,400 కూడా చూడడానికి అవకాశం ఉంది. బట్ కండిషన్ ఇచ్చి 81,175 బిలో 1 అవర్ ట్రేడ్ అవ్వాలి. సార్ బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్తారా? బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక్క నిమిషం ఉండండి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు మనకి 56,735 పైన మనకి 1 అవర్ కానీ క్లోజ్ అయ్యి ట్రేడ్ అయిందంటే 1 అవర్ కానీ ట్రేడ్ అయిందంటే టార్గెట్స్ వచ్చి అప్ సైడ్ 56,856, 57,103, 57,261 అండ్ 57,512 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. అదే డౌన్ సైడ్ కూడా 56,320 బిలో 1 అవర్ ట్రేడ్ అయిందంటే ఓకే డౌన్ సైడ్ వచ్చి 56,201, 55,950, 55,795 తర్వాత 55,545 లాస్ట్ ఫైనల్ లెవెల్. ఇక మరీ లో అంటే ఇక మార్కెట్ బాగా వర్స్ట్ కండిషన్ వస్తే 55,000 దాకా కూడా రావడానికి అవకాశం ఉంది. ఓకే సార్ ఓవరాల్గా ఇప్పుడు జూలై అయితే అయిపోవడానికి వచ్చింది సార్, ఇంకొక 1 or 2 days ఉంది మనకు ట్రేడింగ్ డేస్. ఓవరాల్గా జూలై క్లోజ్ అయిపోయింది అండ్ జూలై గురించి ఏం చెప్తారు? నెక్స్ట్ ఆగస్ట్లో ఎలా ఉండొచ్చు సార్ మార్కెట్? నెక్స్ట్ ఆగస్ట్ గురించి ఇప్పుడు ఫస్ట్ ముందే మనం చెప్పాము. 25,100 పైన మార్కెట్ క్లోజ్ అవనంత వరకు మార్కెట్ వచ్చి ఒక షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ గానే మనం పరిగణించాలి. 25,100 కానీ పైన క్లోజ్ అయిందంటే ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ అనేది ఫామ్ అవుద్ది. అప్ ట్రెండ్ ఫామ్ అయితే కూడా 25,700 మళ్ళీ బ్రేక్ అవ్వాలి. ఓకే బ్రేక్ అయితేనే మళ్ళీ ఆల్ టైమ్ హైక్ అనేది వెళ్తుంది. ఇది వచ్చి ఒక్కొక్క స్టెప్ ఉంది, అన్ని క్లియర్ గా చెప్పున్నాను. వాల్యూస్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే ఏదైనా సరే మార్కెట్ లో అది. సార్ ఇప్పుడు కమోడిటీ మార్కెట్ ఎలా ఉంది సార్ ప్రజెంట్? కమోడిటీ వచ్చి ఆల్రెడీ మన టార్గెట్స్ వచ్చేసింది రవి గారు. ఓకే 1,03,000 మన గోల్డ్ చెప్పాము, అక్కడే మనకు సస్టైన్ అవుతుంది. ఈ ఇయర్ 1,03,000 పైన వెళ్ళడానికి అవకాశం చాలా తక్కువ. ఓకే సార్ 1,03,000 లోనే ట్రేడ్ అవుతుంది. సార్ ఓవరాల్ గా ఫైనల్ గా ప్రజెంట్ ఇన్వెస్టర్లు అంటే ఎలా ఉండాలి, స్ట్రాటజీ ఎలా మెయింటైన్ చేయాలంటారు? ఇన్వెస్టర్స్ చూడండి, ఓవరాల్ మార్కెట్ ఇండియన్ మార్కెట్ బాగానే ఉంది. ఓకే నేనేమంటానంటే ఇది ఒక ఆపర్చునిటీగానే తీసుకోండి. చూడండి, మార్కెట్ బాగలేనప్పుడు చాలా మంది బాగలేదు ఏం సంపాదిస్తాం అంటారు. అదే బాగున్నప్పుడు ఏం సంపాదించారా? ఓకే ఏం చేయాలంటే బాగలేనప్పుడు మంచి షేర్స్ డౌన్ లో ఉన్నప్పుడు అంచెల వారీగా కొని పెట్టుకోవాలి. ఓకే కొని పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చే కమింగ్ బుల్ మార్కెట్ లో దివాళీ తర్వాత ఒక మంచి బుల్ మార్కెట్ చూడడానికి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు కొని పెట్టుకోవాలంటే ఇప్పుడు కొని పెట్టుకుంటే నెక్స్ట్ దివాళీ తర్వాత అమ్ముకోవచ్చు. కొని పెట్టుకోవాలంటున్నారు, మాకు ఒక 2 or 3 ఏమన్నా సజెస్ట్ చేస్తారా సార్ స్టాక్స్? డెఫినెట్ గా రవి గారు, ఇప్పుడు మనకి టీసీఎస్ వచ్చి ఒక డౌన్ ట్రెండ్ లో ఉంది, టాటా కన్సల్టెన్సీ. ఓకే కాబట్టి ఇప్పుడు ఒక మంచి ఇప్పుడు చూడండి, టీసీఎస్ వచ్చి ఇప్పుడు మనం ఏ లెవెల్స్ లో కొనొచ్చు అని చెప్తాను. చూడండి, టీసీఎస్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 3056 ఉంది. ఇప్పుడు కొనొద్దు. ఓకే 2955 వస్తుంది టీసీఎస్. ఓకే అక్కడ ఒక 50% కొనమని చెప్పండి. ఓకే అదేలాగా 2455 ఈ రెండు ప్రైస్ లో కొని పెట్టుకోవచ్చు. ఓకే ఇక్కడికి రాబోతుంది టీసీఎస్ 2955 కి రాబోతుంది. అది బ్రేక్ అయిన తర్వాత 24 ఏదైనా మొత్తానికి మనం చెప్పిన 2 నెంబర్లో ఏదో ఒక నెంబర్ తగులుతుంది. ఓకే సార్ టీసీఎస్. ఓకే నెక్స్ట్ టీసీఎస్ తర్వాత ఇది వచ్చి చూడండి, ఒక కొని పెట్టుకొని ఒక 6 months లో మళ్ళీ మనకు మంచి ప్రాఫిట్స్ వస్తుంది. ఓకే ఓకే అదేలాగా
పేటిఎం వచ్చి ఇప్పుడు మనం కొనుక్కోవచ్చు అండి. ఓకే. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ లో 1073 ఉంది, కొనుక్కోవచ్చు. ఇది కూడా ఒక 6 to 9 months లో ఒక మంచి ప్రైస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. టార్గెట్స్ నోట్ చేసుకోండి. ఓకే. 1360 రూపాయలు, 1655, తర్వాత 21, 24. చాలా ఉంది సార్, మంచి టార్గెట్. అవునవును. స్టాప్ లాస్ వచ్చి దీనికి పేటిఎం కి ఒకే స్టాప్ లాస్ 790 రూపాయలు స్టాప్ లాస్. ఓకే. అది తర్వాత శాంతి గియర్. ఈ స్టాక్ మాత్రం సార్ మళ్ళీ చెప్పండి సార్ పేరు ఒకసారి. శాంతి గియర్. శాంతి గియర్. ఓకే. GEAR. ఓకే. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కొనకూడదు, బై ఓన్లీ అబౌవ్ 625 రూపాయలు పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 625 రూపాయలు పైన కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 796 రూపాయలు, 973 రూపాయలు, 1256 రూపాయలు. స్టాప్ లాస్ వచ్చి 455 రూపాయలు స్టాప్ లాస్ శాంతి గియర్. ఈ 3 స్టాక్స్ కావాలంటే కూడా మీరు చక్కగా మనం చెప్పింది కొద్దిగా పేషెన్స్ గా ఉండి జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఏమంత సూపర్ ఏం లేదు. స్టాక్స్ అన్ని చాలా డౌన్ లో ఉన్నాయి, చాలా స్టాక్స్. కాబట్టి ఇవన్నీ ఒక మంచి ఆపర్చునిటీ. నెక్స్ట్ వచ్చే కమింగ్ బుల్ మార్కెట్ లో డెఫినెట్ గా నెక్స్ట్ కమింగ్ ఒక 1 year లో 1.5 year లో మంచి బుల్ వస్తుంది. అప్పుడు మనం స్టాక్స్ అన్ని అమ్ముకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గురుప్రసాద్ గారు చెప్పేది ఏంటంటే ప్రజెంట్ అయితే మంచి ఆపర్చునిటీ, 1 year లో బుల్ మార్కెట్ రాబోతుంది. అప్పటి వరకు మనం అయితే మంచి అక్యుములేషన్ చేసి పెట్టుకుంటే మంచి ప్రాఫిట్స్ ఉంటాయని అయితే చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.